Welcome to HIP. I am Narsimareddy, Arithmetic faculty. Yes, this Sunday, N80 Grand Test, Arithmetic part explanation. 51 question, the closest approximation of the product follow. Yes, sir. ఆ లబ్ధానికి అత్యంత దగ్గరి ఉజ్జాయింపు విలువ అన్నాడు. ఎస్ అంటే మనకి కింద ఒక ప్రొడక్ట్ ఇచ్చాడు, మనకి వీటికి దగ్గరగా ఉన్న విలువ ఏది అని అడిగాడు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 0.333 ఇదేంటమ్మా మనకు రికరింగ్ డెసిమల్. రికరింగ్ డెసిమల్ అంటే ఏంటమ్మా పునరావృతమయ్యే దశాంశం. దీన్ని 0.33 అంటే ఏం రాయచ్చమ్మా డైరెక్ట్గా మనకి ఫ్రాక్షన్ ఎంతమ్మా 1/3నే కదా. ఎస్ 1/3. దీన్ని సార్ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఇది డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఎంతమ్మా 25 ఎన్నున్నాయమ్మా మనకు డెసిమల్స్ 3 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 25/1000. సో 250/1000. ఇక్కడ 0.499 అప్రాక్సిమేట్ అన్నాడు. మళ్ళీ 0.49 499/1000 తీసుకుంటే మనకి ఏంటమ్మా అంత వాల్యూ సింప్లిఫై లేదు. అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి ఇది 0.499 మీన్స్ ఏం రాయచ్చమ్మా మనకి 0.5 రాయొచ్చు కదా. దీన్ని డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం రాయచ్చమ్మా డైరెక్ట్ మనకి 5/1 డెసిమల్ కాబట్టి ఎంతమ్మా 10. నెక్స్ట్ ఎంతమ్మా 125 డైరెక్ట్ ఎంతమ్మా 125 ఎన్ని జీరోస్ అమ్మా మనకి ఇక్కడ 3 జీరోస్ కదా. సో 3 డెసిమల్స్ ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 24. ఇది మనకి సింప్లిఫై. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే సో ఎంత వస్తుందో మనము ఫైండ్ అవుట్ చేద్దాం. చూడమ్మా డైరెక్ట్ మనకి ఇక్కడ 0 0 క్యాన్సల్. 25లో ఎనీ టైమ్స్ అమ్మా 4 టైమ్స్. నెక్స్ట్ 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 2 టైమ్స్. 25 5 25 ఎంతమ్మా 4 0. 5లో ఎంతమ్మా మనకు 8 టైమ్స్. నెక్స్ట్ 3 4 ఎంతమ్మా 12. 12 into 2 ఎంతమ్మా 24. ఇక్కడ 24 ఈడ 24 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముందమ్మా మనకి ఇక్కడ 1 ఎంతమ్మా 8. అంటే సో ఈ యొక్క టోటల్ ప్రొడక్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంతమ్మా మనకి ఇక్కడ 1/8. సో దెర్ ఆర్ 3 పాజిటివ్ నెంబర్స్. 1/3 ఆఫ్ యావరేజ్ ఆఫ్ ది ఆల్ 3 నెంబర్స్ ఈజ్ 8 లెస్ దాన్ ద గ్రేటెస్ట్ నెంబర్. The average of the smallest and second smallest is 8. What is the greatest number? Okay ma. 3 సంఖ్యలు ఉన్నాయి. 3 సంఖ్యల సగటులో మూడో వంతు ఆ సంఖ్యలోకెల్లా అతిపెద్ద సంఖ్య కంటే 8 తక్కువగా ఉంది. ఆ సంఖ్యలోకెల్లా అతి చిన్న సంఖ్య మరియు రెండవ అతి చిన్న సంఖ్యల సగటు 8 అయితే ఆ సంఖ్యలో అతిపెద్ద సంఖ్య ఆ సంఖ్యలో అతిపెద్ద సంఖ్య ఏది? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 3 సంఖ్యలు ఉన్నాయి నాడు. ఫస్ట్ ఇది ఏంటమ్మా స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ ఏంటమ్మా స్మాలెస్ట్. నెక్స్ట్ నెంబర్ ఇది స్మాలెస్ట్. నెక్స్ట్ స్మాలెస్ట్. నెక్స్ట్ ఏంటమ్మా ఇది లార్జెస్ట్ నెంబర్. ఇది స్మాలెస్ట్, నెక్స్ట్ లార్జెస్ట్, నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ ఇది మనకి. సో స్మాలెస్ట్, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఇది మనకి. ఇవి 3 సంఖ్యలు తీసుకుంటున్నా. ఈ 3 సంఖ్యలకు యావరేజ్ సగటులో మూడో వంతు అన్నాడు కదా. వీటి యొక్క యావరేజ్ అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ A+B+C బై ఎంతమ్మా 3. వీటి యొక్క యావరేజ్ సగటులో ఎంత ఇచ్చాడమ్మా 1/3 1/3 అన్నాడు. సో 1/3 ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ది ఆల్ ది 3 నెంబర్స్ ఈజ్ 8 లెస్ దాన్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. వాట్ ద గ్రేటెస్ట్ నెంబర్ అమ్మా C కదా మనం అనేది. ఇక్కడ C కంటే ఎంత తక్కువ ఉందన్నాడు 8 తక్కువ అన్నాడు. C - 8 ఇది ఒక స్టేట్మెంట్. మళ్ళీ ఏమి ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ ఆ సంఖ్యల్లోకెల్లా అతి చిన్న సంఖ్య మరియు రెండవ అతి చిన్న సంఖ్య. అతి చిన్న సంఖ్య రెండవ అతి చిన్న సంఖ్య ఏంటమ్మా A+B. వాటి యొక్క సగటు ఎంతమ్మా 8. అంటే A+B 8 అయితే సమ్ ఈక్వల్ టు ఎంతమ్మా 8 into 2. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే ఆ రెండు సంఖ్యల అంటే స్మాలెస్ట్ నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ యొక్క మొత్తం ఎంతమ్మా 16. ఇక్కడ A+B ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చమ్మా 16 రాస్తా. 16 + C ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుందమ్మా 9 మల్టిప్లై అవుతుంది కదా. 9C 9 8 ఎంతమ్మా 72. 72. సో ఇప్పుడు చెప్పండి మనకి ఈ -72 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది కదా. 6 + 2 ఎంతమ్మా 8. 7 + 1 ఎంతమ్మా 8 ఈక్వల్ టు 9Cలో ఒక C పోతే ఎంతమ్మా 8C. దెన్ 8లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 11 టైమ్స్ పోతుంది. దెన్ C ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 11 అవుతుంది. C ఈక్వల్ టు 11. బట్ ఆ సంఖ్యలో అతిపెద్ద సంఖ్య అంటే ఏమన్నాం C అనుకున్నాం కదా. అంటే ఆ C వాల్యూ ఎంతమ్మా మనకి ఇక్కడ 11 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 11. If an article sold at 20% profit, which of the following is the ratio of the cost price to selling price? Okay ma. ఒక వస్తువుని 20% లాభంతో విక్రయించినట్లయితే ఆ వస్తువు యొక్క కొన్న ధర మరియు అమ్మకం ధరల మధ్య నిష్పత్తి క్రింది వాటిలో ఏది అవుతుంది? ఎస్, ఒక వస్తువుని ఏంటమ్మా మనకు 20% లాభంతో విక్రయించబడింది అన్నాడు.
అంటే కొన్న ధర ఎంతమ్మా మనకి 100. సో 20% లాభము అంటే ఇది 100, 20% గెయిన్ అంటే ఎంతమ్మా 120. ఇంకా డైరెక్ట్ మనకు కావాల్సింది ఏంటమ్మా రేషియో కావాలి. అంటే రేషియో అడిగింది ఏంటమ్మా మనకి కొన్న ధర అమ్మకం ధరల మధ్య నిష్పత్తి. అంటే 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. నెక్స్ట్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 6 టైమ్స్. అంటే వర్ దట్ ఆన్సర్ 5:6. సో వర్ దట్ ఆన్సర్ మనకు అడిగిన రేషియో ఏంటమ్మా మనకి కొన్న ధర మరియు అమ్మకం ధర. సో 5:6 కొన్న ధర అమ్మకం ధర. సో the sum of two natural numbers is 8. Determine the numbers if the sum of the reciprocals is 8/15. రెండు సహజ సంఖ్యల మొత్తం ఎంతమా 8, వాటి యొక్క యుత్క్రమాల మొత్తం ఎంతమా 8/15 అన్నాడు. ఆ సంఖ్యలను కనుగొనండి అన్నాడు. ఓకేమ్మా చూడండి, రెండు సంఖ్యలు ఏమనుకుంటాం మనం ఇక్కడ XY అనుకుంటామా మనం. XY ఇవి రెండు సంఖ్యలు, వీటి యొక్క మొత్తం అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ X + Y = ఎంతమ్మా 8. ఇది మనకి ఇచ్చాడు. వీటి యొక్క యుత్క్రమాల మొత్తం సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్. రెసిప్రోకల్స్ అంటే ఇన్వర్స్ విలోమం అంటే ఎంతమ్మా 1/x. దీని యొక్క విలోమం ఎంతమ్మా మనకి 1/y. సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకు 8/15 ఇచ్చాడు మనకి క్లియర్గా 8/15. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి రెండు సంఖ్యల యొక్క సో ఏంటమ్మా మనకి విలోమాల మొత్తం 8/15 ఇచ్చాడు కదా. 8/15 అని అంటే కంపల్సరీగా 15 స్ప్లిట్ చేయండి అమ్మా. అంటే అప్పుడు ఏమవుతుంది 3, 5. కాబట్టి ఇప్పుడు ఒకసారి స్ప్లిట్ చేయండి. దీన్ని ఎలా రాయిచ్చామా మనకి ఎల్సిఎం ఎంతమ్మా XY. XY ఇక్కడ X క్యాన్సిల్ అవుతే ఏమవుతుందమ్మా Y క్యాన్సిల్ అవుతే ఏమవుతుందమ్మా X. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 8/15. ఏం లేదమ్మా మనకి ఆ రెండు సంఖ్యల ప్రొడక్ట్ 15 రావాలి, సమ్ ఎంతమ్మా 18 రావాలి. ప్రొడక్ట్ 15 రావాలంటే ఏ నెంబర్స్ మల్టిప్లై చేస్తే అవుతుందమ్మా మనకు 3, 5 కదా. 3, 5 15. అదేవిధంగా సమ్ ఎంతమ్మా 3 + 5 ఎంతమ్మా 8. అంటే ఇప్పుడు ఆ సంఖ్యలు ఎంత తీసుకొచ్చామో మనం ఇక్కడ 3, 5 అవుతుంది. బట్ ఏదవుతుందమ్మా మనకి 3, 5 ఏదైనా ఉందా మనకి లేదు. అంటే వాట్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ ది. ద సాలరీ ఆఫ్ రవి ఈజ్ ఇంక్రీజ్డ్ బై ది సేమ్ రేట్ ఎవ్రీ ఇయర్ at which a sum of money becomes 4 times in 20 years at simple interest. If his initial salary was 2,400 rupees last year, then what must be his salary this year after increment? Okay ma, సరళ వడ్డీ పద్ధతిలో ఒక అసలు మొత్తం 20 సంవత్సరాలలో 4 రెట్లు కావడానికి ఏ వడ్డీ రేటుతో అవసరమో అదే వడ్డీ రేటుతో ప్రతి సంవత్సరం రవి యొక్క జీతం పెరుగుతూ ఉంటుంది. గత సంవత్సరం అతని యొక్క జీతం 2,400 రూపాయలు అయినట్లయితే ఈ సంవత్సరం జీతం పెంపు తర్వాత అతని యొక్క సో ఏమన్నాడమ్మా మనకి జీతం ఎంత ఉంటుంది అన్నాడు. బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా మనకి ఫస్ట్ ఏమన్నా అంటే కొంత సొమ్ము మనకి 4 రెట్లు కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందమ్మా 20 ఇయర్స్. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు వడ్డీ రేటు ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ప్రిన్సిపల్ ఎంత మనకి 100 ఎన్ని రేట్లు అవుతుంది అన్నాడమ్మా మనకి 4 టైమ్స్ అన్నాడు. దెన్ అమౌంట్ ఇది 100 4 టైమ్స్ అంటే ఎంతమ్మా మనకి 400 కదా 400. అంటే అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయిందమ్మా మనకు ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది 300 రూపీస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇది మనకి ఎన్ని ఇయర్స్లో అవుతుంది 20 ఇయర్స్. దెన్ 20 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 300 రూపీస్. 0 క్యాన్సల్. 2లో ఎంతమ్మా మనకి 15. అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తున్నాడమ్మా 15% ప్రయాణం ప్రకారం ఇంక్రీజ్ చేస్తున్నాడు. గత సంవత్సరం అతని యొక్క జీతం ఎంతమ్మా 2,400. ఈ సంవత్సరం జీతం పెంపు అంటే 15% ఇంక్రీజ్ చేయాలి. అంటే 2,400లో ఎంతమ్మా మనకు 15% వాల్యూ. 15% వాల్యూ అంటే 0 క్యాన్సల్. అంటే 15 2s ఎంతమ్మా 300, 15 అంటే ఎంతమ్మా 360. అంటే సో ఇప్పుడు ప్రజెంట్ అతని యొక్క శాలరీ ఎంత పెరుగుతుందమ్మా 360 పెరుగుతుంది. దేనికి యాడ్ చేయాలి ఇక్కడ 2,400కి. ఎస్ 2,400 ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 360 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,000 ఎంతమ్మా మనకి 760 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 2,760. విచ్ నెంబర్ అమాంగ్ గ్రేటెస్ట్. ఓకేమ్మా ఈ క్రింద ఇచ్చే సమూహంలో అతి చిన్న సంఖ్య ఏది? ఇదేంటమ్మా 2/40 నో చేంజ్. 3/21 ఇక్కడ 4 ఎలా రాయచ్చమ్మా మనకి 2² పవర్ ఆఫ్ 18 కదా. ఏ పవర్ ఆఫ్ m పవర్ ఆఫ్ ఏంటంటే m ఇంటూ n అంటే 2 పవర్ ఆఫ్ ఎంతమ్మా 36 కదా. నెక్స్ట్ దీన్ని ఎలా రాయచ్చమ్మా మనకి 2³ పవర్ ఆఫ్ ఎంతమ్మా మనకి 12 కదా. ఏ పవర్ ఆఫ్ m ఏంటంటే మళ్ళీ ఇది కూడా ఏమవుతుందమ్మా 2/36. ఇవన్నీ సేమ్ ఉన్నాయి. ఇదెంతమా 2/40. నెక్స్ట్ ఎంతమో 2/36. మనకు కావాల్సింది ఏంటమో చిన్న సంఖ్య అన్నాడు. ఇప్పుడు 2/40 2/36 చిన్న సంఖ్య అంటే 2/36.
మళ్ళీ ఇది ఒకటి ఉంది కదా మనకి, ఈ రెండిట్లో కన్ఫర్మ్ చేయాలి. అంటే ఇప్పుడు 2^36 3^21, ఈ 36 నెక్స్ట్ ఎంతమ్మా 21కు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంతమ్మా 3 అవుతుంది. పవర్స్ ఈక్వల్గా ఉంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 3 అవుతుంది. ఇప్పుడు ఈ 3 అనేది 36 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 12 టైమ్స్. పవర్ ఆఫ్ ఎంతమ్మా 3, 12 × 3 36. నెక్స్ట్ 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 7 టైమ్స్. పవర్ ఆఫ్ ఎంతమ్మా 3. 2^12 అంటే ఎంతమ్మా మనకి ఇది 4096. పవర్ ఆఫ్ ఎంతమ్మా 3. అదే 3^7, 3² అంటే ఎంతమ్మా 9. నెక్స్ట్ 3² అంటే ఎంతమ్మా 9. నెక్స్ట్ 3² అంటే ఎంతమ్మా 9 ఇంటూ ఎంతమ్మా 3. ఇది మనకి ఇవి 6, ఇది ఒక 7 అంటే ఎంతమ్మా 729 ఇంటూ ఎంతమ్మా 3. 3 9 ఎంతమ్మా మనకి 27. 3 2 6, 7 8, 3 7 ఎంతమ్మా 21 అంటే 2187 పవర్ ఆఫ్ ఎంతమ్మా 3. ఇప్పుడు మనకి పవర్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి బేస్ ఏదైతే లీస్ట్ ఉంటుందో అది లీస్ట్ వాల్యూ అవుతుంది. అంటే ఇప్పుడు లీస్ట్ ఏదవుతుందమ్మా 2187 పవర్ ఆఫ్ 3. అంటే దానికి రిలేటెడ్ వాల్యూ ఏదమ్మా 3^21. అంటే వాట్ ద లీస్ట్ వాల్యూ మనకి 3^21. A and B can together complete a task in 18 hours. After 6 hours, A leaves. B takes 36 hours to finish the rest of the task. How many hours would A have taken to do the task if he worked alone? ఓకే అమ్మా, ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 18 గంటల్లో పూర్తి చేయగలరు. 6 గంటల తర్వాత ఏ పని నుండి వైదొలిగినా మిగిలిన పనిని పూర్తి చేయడానికి బీకి 36 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఏ ఒక్కడే ఆ పని చేసి ఉంటే అతనికి ఎన్ని గంటల సమయం పట్టి ఉండేది? సో ఏం లేదమ్మా మనకి ఇక్కడ ఏ మరియు బీలు ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అన్నాడమ్మా, ఇక్కడ 18 అవర్స్ అన్నాడు కదా. సో 1 గంటలో పూర్తి చేసే పని ఇన్ 1 అవర్ కెన్ కంప్లీట్ ద వర్క్ అంటే ఎంతమ్మా 1/18. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారమ్మా 6 అవర్స్. 6లో ఎంతమ్మా 3 అంటే ఎంత కంప్లీట్ అవుతుందమ్మా మనకి 1/3 కంప్లీట్ అయ్యింది. 1/3 కంప్లీట్ అయింది. తర్వాత ఎవరు వెళ్ళారు? ఏ వెళ్ళాడు. మిగిలిన పని ఎవరు చేస్తాడు? బి. అంటే మిగిలిన వర్క్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ రిమైనింగ్ వర్క్. అంటే సో ఇద్దరు కలిసి 1/3 కంప్లీట్ చేశారు, ఏ లెఫ్ట్ అయ్యారు. మిగిలిన అంటే 3లో 1 పోతే ఎంతమ్మా 2/3. అంటే ఈ 2/3 ఎవరు కంప్లీట్ చేస్తారమ్మా మనకి బి కంప్లీట్ చేస్తున్నాడు. ఈ 2/3 ఎంతమ్మా 36 గంటల్లో కంప్లీట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు 2 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 36 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 18. మళ్ళీ బి మొత్తం 12లో కంప్లీట్ చేస్తాడు. మొత్తం అంటే ఎంతమ్మా 3 అంటే 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 54 అవర్స్. 54 ఇదేంటమ్మా బి. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి ఏ ఒక్కడే ఆ పనిని చేసి ఉంటే అన్నాడు. ఏ ఒక్కడే అంటే ఏ బీలు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అన్నాడమ్మా మనకు 18 అవర్స్. బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడమ్మా మనకి ఇక్కడ 54 అవర్స్. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మళ్ళీ అగైన్ టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంతమ్మా 54. 54 18లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 3 టైమ్స్. 54లో ఎన్ని టైమ్స్ 1 టైం. ఇప్పుడు మనకి ఏ బీలు కలిస్తే 1 అవర్లో 3 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. ఏ ఒక్కడే 1 అవర్లో ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 1. బి ఒక్కడే 1 అవర్లో 1 పార్ట్. అంటే అప్పుడు ఇంకా రిమైనింగ్ ఎంత ఉందమ్మా మనకి 2నే కదా. అంటే అప్పుడు ఏ 1 అవర్లో ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 2 పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు. అంటే ఏ టోటల్ వర్క్ ఎంతమ్మా 54/1 అవర్కి 2 పార్ట్స్ కంప్లీట్ చేస్తే 54 పార్ట్స్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఎంతమ్మా మనకి 2 2 2 7 అంటే వాట్ దట్ ఆన్సర్ 27 అవర్స్ అవుతుంది. సో what is that answer? 27 hours. The ratio of the number of boys and girls who participated in an examination is 4:3. The total percentage of the candidates who passed the examination is 80%. And the percentage of the girls who passed is 90. Is the percentage of the boys who passed is. ఒక పరీక్షలో పాల్గొన్న బాలురు బాలికల సంఖ్యల నిష్పత్తి 4:3గా ఉంది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మొత్తం శాతం 80, ఉత్తీర్ణులైన బాలికల శాతం 90గా ఉంది. అయితే పరీక్షల్లో ఉత్తీర్ణులైన బాలుర శాతం ఎంత? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి బాయ్స్, నెక్స్ట్ ఏంటమ్మా గర్ల్స్. ఎంతమ్మా మనకి 4 ఎంతమ్మా 3. నేను ఇక్కడ 4:3 అంటే ఏంటమ్మా 4 మల్టిపుల్ 3 మల్టిపుల్. ఆ క్లాస్లో మొత్తం 40 బాయ్స్ అనుకుంటా, నెక్స్ట్ ఏంటమ్మా 30 గర్ల్స్ అనుకుంటా. 40:30 అంటే కూడా మళ్ళీ రేషియో ఎంత రావాలా 4:3. నువ్వు ఏదైనా తీసుకో. ఇక్కడ 4 మల్టిపుల్ 3 మల్టిపుల్ తీసుకుని మళ్ళీ సింప్లిఫై చేస్తే కూడా సేమ్ రావాలి. అది మనకు రేషియో చేంజ్ అవుతుంది. నో. ఇప్పుడు మొత్తం అభ్యర్థుల్లో ఎంత శాతం ఉత్తీర్ణరమ్మా 80. మొత్తం అభ్యర్థులు అంటే ఎంతమ్మా 70. ఈ 70లో ఎంతమ్మా మనకు 80%.
80% అంటే 0 జీరోస్ క్యాన్సల్. అంటే ఎంతమంది పాస్ అయ్యారమ్మా మనకు 56 మెంబర్స్ పాస్ అయ్యారు. మొత్తం 70 మెంబర్స్లో సో ఎంతమ్మా మనకి 56 మెంబర్స్ పాస్ అయ్యారు. అందులో ఉత్తీర్ణులైన బాలికల శాతం 90గా ఉంది. అంటే బాలికలు ఎంతమ్మా 30. ఈ 30లో ఎంతమ్మా మనకి 90% అన్నాడు. 90% పర్సెంట్ అంటే 0 జీరోస్ క్యాన్సల్. 9 3 ఎంతమ్మా 27. అంటే ఓన్లీ గర్ల్స్లో ఎంతమంది పాస్ అయ్యారమ్మా 27. మొత్తం పాస్ అయింది ఎంతమ్మా 56. గర్ల్స్ 27 అయితే ఈ మొత్తం 56 నుంచి 27 పోతే ఎంతమ్మా మనకి 9. నెక్స్ట్ ఎంతమ్మా 29. అంటే మొత్తం బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారమ్మా మనకి 29 పాస్ అయ్యారు. ఈ పాస్ పర్సంటేజ్ కావాలి ఏంటమ్మా బాలుర యొక్క శాతం. ఎంతమంది పాస్ అయ్యారమ్మా 29 డివైడెడ్ బై మొత్తం బాలుర ఎంతమ్మా మనకి 40. పర్సంటేజ్ మీన్స్ ఏంటమ్మా మనకు ఇంటూ 100. ఎస్ 0 0 క్యాన్సల్. ఎస్ 4లో డైరెక్ట్గా 4 7 ఎంతమ్మా 28. సో 1 0 4 2 8 అంటే 2 ఉంటుంది. 4 5 అంటే what is that answer 72.5%. సో what is that బాయ్స్ పర్సంటేజ్ ఎంతమ్మా మనకి 72.5%. P and Q are odd integers while R and S are even integers. Which of the following statement are true? సో ఇక్కడ ఏం లేదమ్మా మనకి PQలు ఆడ్ నెంబర్స్, R and Sలు ఈవెన్ నెంబర్స్ అన్నాడు. PQలు ఏంటమ్మా మనకి ఆడ్ నెంబర్స్ అన్నాడు కదా. ఆడ్ ఏదైనా 7 5 ఏదైనా తీసుకోండి నెంబర్స్. నెక్స్ట్ ఆర్ అండ్ ఎస్లు ఏంటమ్మా ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 4. నెక్స్ట్ ఏంటమ్మా 6. ఏ నెంబర్స్ అన్న తీసుకోండి. జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా మనకి. సో పి అన్నాడు. పి అంటే ఎంతమ్మా వాల్యూ 7. ఫస్ట్ వన్ 7. 7 మైనస్ ఎంతమ్మా 5. 7 మైనస్ 5 అంటే ఎంతమ్మా 2. 7 మైనస్ 5 ఎంతమ్మా 2. నెక్స్ట్ 2 మైనస్ 4 అంటే ఎంతమ్మా 2నే కదా. ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 2. నెక్స్ట్ పి ప్లస్ ఆర్ 7 ప్లస్ 4 ఎంతమ్మా 11. 11లో మళ్ళీ ఏం చేయాలా ఎస్. 11 మైనస్ 6 అంటే ఎంతమ్మా 5. అంటే 5 ఇంటూ 2 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 10 అవుతుంది. సో 5 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 10. ఆ 10 అనేది ఈవెన్ నెంబరే కదా. ఎస్ కరెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ అనేది ఈవెన్ నెంబర్ అమ్మా మనకి. అప్పుడు మనకి ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా మనకి ఓన్లీ 2 and 4. ఓన్లీ ఇక్కడ ఓన్లీ అంటే 1 అనేది ఉంది కాబట్టి కంపల్సరీగా ఇదే ఆన్సర్ తీసుకోవచ్చు మనకి. ఎందుకంటే వేరే ఆప్షన్ లేవు మనకి. ఇక్కడ ఏమైనా ఉందో మనకి లాస్ట్ ఇక్కడ ఐడెంటిఫై. ఇక్కడ ఏంటమ్మా 4 and 3 ఉంది. అంటే 1 ఇంక్లూడ్ అయింది కాబట్టి మ్యాక్సిమం ఆన్సర్ తీసుకోవచ్చు. కాబట్టి ట్రై చేద్దాం. ఇంకా ఉన్నాయి. పి మైనస్ ఆర్ అన్నాడు కదా. పి మైనస్ ఆర్ 7 మైనస్ 4 ఎంతమ్మా 3. నెక్స్ట్ ఆర్ మైనస్ ఎస్. ఆర్ మైనస్ ఎస్. ఆర్ మైనస్ ఎస్ ఓకే అమ్మా. పి మైనస్ ఆర్ నెక్స్ట్ ఏంటమ్మా పి మైనస్ ఆర్ 3. క్యూ ప్లస్ ఎస్. క్యూ ప్లస్ ఎస్ అంటే 5 ప్లస్ 6 ఎంతమ్మా 11. 11 ఇంటూ 3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 33. 33 ఏంటమ్మా ఆడ్ నెంబర్ కానీ ఇది ఇచ్చింది ఏంటమ్మా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఎస్ ఇంకా అవసరం లేదు. ఆప్షన్లో 1 ఇంక్లూడ్ అనేది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ ట్రై చేద్దాం. పి ప్లస్ క్యూ 7 ప్లస్ 5 ఎంతమ్మా 12. నెక్స్ట్ ఆర్ మైనస్ ఎస్. ఆర్ మైనస్ ఎస్ అంటే ఎంతమ్మా 2. 12 2 ఎంతమ్మా 24. 24 అనేది ఏంటమ్మా ఈవెన్ నెంబర్ కానీ వాడు ఇచ్చింది ఏంటమ్మా ఆడ్ నెంబర్ అంటే ఇది కూడా రాంగ్. ఎస్ నెక్స్ట్ ఏంటమ్మా పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్. సో పి ప్లస్ క్యూ ఆర్ 7 ప్లస్ 5 ఎంతమ్మా 12. 12 ప్లస్ 4 ఎంతమ్మా మనకి 16. 16 మైనస్ 6 అంటే ఎంతమ్మా 10. 10 అనేది ఏమవుతుంది ఈవెన్ నెంబర్ అంటే ఇది కూడా కరెక్టే కదా. అంటే అప్పుడు ఏది కరెక్ట్ అవుతుందమ్మా 1 and 4. A and B together bought 10 balls and 10 rackets. A spent 1300 rupees. B spent 1500 rupees. If each racket cost is 3 times of a ball cost, what is the price of the racket? ఏ మరియు బీలు 10 బంతులు మరియు 10 ర్యాకెట్లను కొనుగోలు చేశారు. ఏ 1300 రూపాయలు 1500 రూపాయలు ఖర్చు చేశారు. ఒక రాకెట్ యొక్క ధర ఒక బంతి ధర కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటే ఒక రాకెట్ యొక్క ధర ఎంత? ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక రాకెట్ యొక్క ధర ఒక బంతి ధర కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అన్నాడమ్మా 3 రెట్లు. అంటే ఇప్పుడు ఏంటమ్మా ప్రైజ్ ఇస్తున్నాడు. ప్రైజ్ దేని యొక్క కాస్ట్ ర్యాకెట్. నెక్స్ట్ ఏంటమ్మా బాల్ ధర. ర్యాకెట్ ధర బంతి కంటే 3 times అన్నాడు. అంటే ఇది ఏమవుతుందమ్మా ఎక్స్ అవుతుంది. ఇదేమవుతుందమ్మా 3x. ఇది 3x అంటే ఒక ర్యాకెట్ యొక్క కాస్ట్ అంటే ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ఇది మనకి. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి ఎన్ని ర్యాకెట్స్ ఉన్నామా 10 కదా. ఎస్ 10 ఇంటూ ఈచ్ ర్యాకెట్ కాస్ట్ ఎంతమ్మా 3x ప్లస్ ఎన్ని బంతులు ఉన్నాయమ్మా 10 కదా. 10 ఇంటూ ఈచ్ బాల్ కాస్ట్ ఎంతమ్మా 10. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తము ర్యాకెట్ పైన 1300 నెక్స్ట్ బాల్స్ పైన 1500 మొత్తం ఎంత వస్తుందమ్మా 2800.
ఇది మనకి ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకి 30 ప్లస్ ఎంతమ్మా 40x. ఈ 40x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2800 అయితే డైరెక్ట్ 0 0 క్యాన్సల్. 4లో ఎంతమ్మా మనకి ఇక్కడ 70 అంటే x ఈక్వల్ టు ఎంతమ్మా 70 అయింది. మనకు కావాల్సిన ఏంటమ్మా ఒక ర్యాకెట్ యొక్క ధర ఎంత, ర్యాకెట్ యొక్క కాస్ట్ ఎంత ఉందమ్మా 3x ఉంది. అంటే సో x ఈక్వల్ టు 70 అయితే 3x ఈక్వల్ టు 3 ఇంటూ ఎంతమ్మా మనకు 70, దట్ ఈ 3 ఇంటూ 70 అంటే ఎంతమ్మా మనకి 210 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 210 రూపీస్. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ x at simple interest at 10% per annum for 7 years. If had interested another sum y which is 10,100 rupees 10,100 rupees more than x at simple interest 15% per annum for 8 years, then the difference between the simple interest between x and y have been 34,620. Then what is the value of x? ఓకే అమ్మా, ఎక్స్ను 7 సంవత్సరాల పాటు 10% వడ్డీ రేటుతో, ఎక్స్ కంటే 10,100 రూపాయలను 15% వడ్డీ రేటుతో 8 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే వాటి బారు వడ్డీల మధ్య భేదం ఇస్తున్నాడు. అంటే డైరెక్ట్ ఎలా తీసుకుందాం? సో ఏంటమ్మా ఫస్ట్ ఎక్స్ అనుకుంటా, ఎక్స్ అనేది ఇది మనకి ఎక్స్. సో బారు వడ్డీ ఏంటమ్మా ఫార్ములా PT/100 కదా. సో ఎంతమ్మా 10% per annum 7 yearsకి అంటే అప్పుడు ఎంతమ్మా మనకు 70 అంటే 1 yearకు 10%, 7 years కంటే ఎంతమ్మా 70/100, దట్ ఈజ్ 0 0 క్యాన్సల్. అంటే ఇది ఎంతమ్మా మనకి డైరెక్ట్గా 7x ఎంతమ్మా 10. ఇది ఫస్ట్ వన్. దీనికంటే ఎంత ఎక్స్ట్రా ఉందమ్మా 10,100 రూపీస్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 10,100 రూపీస్. దీన్ని ఏమన్నాడు మనకి ఎంత శాతం 15% per annum. ఎన్ని ఇయర్స్ అమ్మా మనకు 8 yearsకి. 1 yearకు 15 అయితే 8 yearsకి ఎంతమ్మా 120 ఎంతమ్మా మనకి 100. ఇది మనకి ఇస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్స్ అండ్ వై, ఇది ఎక్స్ ఇది వై, వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 7x/, ఎంతమ్మా 10, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇస్తున్నాడు మనకి ఇక్కడ 34,000 ఎంతమ్మా 620. ఇది మనకి ఇస్తున్న వాల్యూ. ఇప్పుడు ఏం లేదమ్మా ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 10 ఇతలకోతే ఏమవుతుందో మల్టిప్లై. ఇప్పుడు ఎంతమ్మా ఇక్కడ 12x, ఇక్కడ ఎంతమ్మా 7x, అంటే 12xలో ఒక 7x పోతే ఎంతమ్మా 5x కదా. 5x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 34,620. నెక్స్ట్ ఏమవుతుందో 0 యాడ్ అవుతుంది. బట్ ఈ వాల్యూ ఇతలకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ కదా. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఇది మైనస్ అంటే మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా మనకి 12 0 12 0 12 1 12 12 1 12. ఇది 12తో మల్టిప్లై చేస్తే మైనస్ చేస్తున్నాం. ఎస్ అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇది 0 0 0 5 2, నెక్స్ట్ ఎంతమ్మా 2, దెన్ 5x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2,25,000. 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 5 4s 5 5s, అంటే ఎన్ని జీరోస్ అమ్మా మనకి 3 zeros. అంటే వర్ దట్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా మనకి 45,000 రూపీస్. సో వర్ దట్ ఆన్సర్ 45,000 రూపీస్. ద యావరేజ్ రైన్ఫాల్ ఇన్ ఏ సిటీ ఫర్ ద ఫస్ట్ 4 days recorded to be 0.4 inches. The rainfall last 2 days are in the ratio 4:3. The average of 6 days was 0.50. What is the rainfall of on the 5th day? First ఏంటమ్మా 4 days ఇచ్చాడు. 4 days యొక్క rainfall. యావరేజ్ ఎంతమ్మా 0.40. సమ్ అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ 0.40 ఇంటూ ఇది యావరేజ్. సమ్ అంటే ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. ఎన్ని డేస్ అమ్మా మనకి 4 days. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 1.60. ఇదే కదా 4 4 16 1.60. తర్వాత మనకి లాస్ట్ 2 days యొక్క రేషియో ఇచ్చాడు. ఇక్కడ 4 days, లాస్ట్ అంటే ఇక్కడ ఎన్ని డేస్ ఇచ్చాడమ్మా 6 days. అంటే ఇప్పుడు ఏంటమ్మా నెక్స్ట్ 6 days ఇచ్చాడు మనకి. నెక్స్ట్ 6 days, ఈ 6 days యొక్క యావరేజ్ ఎంతమ్మా 0.50. సమ్ అంటే ఎంతమ్మా 6 days, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ద నెంబర్స్. అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి ఇది సో 3.0 6 5 30. 3.0 అనేది 6 5 30. అంటే ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తేనా ఓకేమ్మా. సో ఎంత ఇచ్చాడు మనకి 6 రోజుల సగటు వర్షపాతము 3.0. అంటే ఇప్పుడు ఏమొస్తుందమ్మా ఈ 3.00 నుంచి 1.6 పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ 1.4 కదా. అంటే ఈ 6 days ఏంటమ్మా మనకి రైన్ సగటు మొత్తం వర్షపాతం నుంచి 4 రోజుల వర్షపాతాన్ని మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకి లాస్ట్ 2 days యొక్క వర్షపాతం ఎంతమ్మా 1.40. ఈ లాస్ట్ 2 days అంటే 6 days నుంచి ఫస్ట్ 4 days పోతే ఇంకేముంటాయమ్మా లాస్ట్ మనకి 2 days ఉంటాయి కదా. అంటే ఆ లాస్ట్ 2 days అంటమ్మా 5th day, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 6th day. ఇది టోటల్ ఎంతమ్మా 1.40. ఆ
లాస్ట్ 2 days ఏ నిష్పత్తిలో ఉందమ్మా మనకి ఇక్కడ 4:3 నిష్పత్తిలో ఉంది. అంటే ఈ సమ్ను ఎలా డివైడ్ చేయాలా, 4:3 రేషియోలో డివైడ్ చేయాలా. టోటల్ ఎంతమ్మా 7. ఈ 7 parts ఈక్వల్ టు 1.40 అయితే 7లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 2 అంటే ఎంతమ్మా 0.20. మనకు అడిగింది ఏంటమ్మా 5వ రోజు వర్షపాతం. 5వ రోజు అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 4. 1.0.2 అయితే 4 parts ఈక్వల్ టు 0.80 inches. అంటే 5th డే యొక్క రైన్ఫాల్ ఎంతమ్మా 0.80 inches. A trailer had a number of shirt pieces to cut from a roll of fabric. He cut each roll of equal length into 10 pieces. He cut at the rate of 45 cuts a minute. How many rolls would be cut in a 24 minutes? ఒక టైలర్ వద్ద ఒక వస్త్రపు రోలు నుండి కత్తిరించడానికి అనేక సట్టు ముక్కలు ఉన్నాయి. అతను సమాన పొడవు గల ప్రతి రోల్ను 10 ముక్కలుగా కత్తిరించాడు. అతను నిమిషానికి 45 కోతల చొప్పున కత్తిరించాడు. అయితే 24 నిమిషాలు ఎన్ని రోల్స్ కత్తిరిస్తాడు, ఎన్ని రోల్స్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయడమ్మా మనకి. సో ప్రతి రోల్ను సమాన పొడవు గల ప్రతి రోలును 10 ముక్కలుగా కత్తిరించాడు. 10 ముక్కలుగా అంటే ఒక పీస్ను మొత్తం సమాన పీస్గా 10 ముక్కలు కట్ చేస్తాడు. అంటే మొత్తం ఎన్ని అంటే మొత్తం పీస్ నుంచి ఒక రోత రిమైనింగ్ ఎంతమ్మా మొత్తం 9 పీసెస్గా కట్ చేస్తున్నాడు. అది మనకి అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఇక్కడ. బట్ నిమిషానికి అంటే ఒక నిమిషానికి 45 కోతలు చొప్పున కత్తిరించాడు. ఒక నిమిషానికి 45 కోతలు అంటే 24 నిమిషాలు అంటే ఎంతమ్మా మనకి 45 ఇంటూ ఎంతమ్మా మనకు 24. ఇది మనకి టోటల్గా వస్తుంది మనకి. ఎస్ సార్. సో మొత్తం ఇదేంటమ్మా రోల్ మొత్తం. ఎస్ సార్. అయితే మొత్తం ఎన్ని కట్ చేస్తున్నాడు పీసెస్ 9 డివైడెడ్ బై ఎంతమ్మా 9. సో ఎంతమ్మా 3లో ఎంతమ్మా 15 టైమ్స్, 3లో ఎంతమ్మా 3 టైమ్స్, 3లో ఎంతమ్మా 8. 15 into 8 అంటే ఎంతమ్మా మనకి 120. అంటే సో ఏంటమ్మా మనకి ఇక్కడ ఒక 10 ముక్కలుగా కత్తిరించాడంటే ఒక రోల్ను 10 పీసెస్గా కత్తిరించాడు. ఆ పీస్ను మైనస్ చేసుకుంటే మొత్తం ఎంతమ్మా 9 అంటే మొత్తం 9 పీసెస్గా కట్ చేస్తాడు. ఒక నిమిషానికి 45 కటింగ్స్ అయితే 24 మినిట్స్లో అంటే 24 into 45 అంటే మొత్తం పీసెస్ వస్తాయి. మనకి ఎన్ని రోల్స్ కావాలి, మొత్తం ఒక పీస్ని ఒక రోల్లో ఎన్ని పీసులు కట్ చేసినాం మనం 9 కదా. అంటే ఈ మొత్తం పీసెస్ బై ఏంటమ్మా మనకి మొత్తం ఏంటమ్మా పీసెస్ బై ఒక రోల్లో 9 పీసెస్ అంటే మొత్తం ఎన్ని రోల్స్ అవుతుందమ్మా 120 రోల్స్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 120 రోల్స్. 2 pipes A and B can independently fill a tank completely in 20 minutes and 30 minutes respectively. If both the pipes are opened simultaneously, how much time will they take to fill the tank completely? ఎస్ ఏ కామా బి అనే 2 పైపులు విడివిడిగా ఒక ట్యాంకును పూర్తిగా నిండటానికి వరుసగా 20 నిమిషాలు 30 నిమిషాల సమయం తీసుకుంటాయి. ఒకవేళ ఆ 2 పైపులను ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకును పూర్తిగా నిండటానికి అవి ఎంత సమయం తీసుకుంటాయి? ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఏంటమ్మా ఒకటేమో 20 నిమిషాలు పడుతుందన్నాడు, ఇంకోటి ఏంటమ్మా 30 నిమిషాలు. ఈ రెండింటిని ఒకేసారి తెరిచి ఉంచితే అన్నాడు. అదే కదా మనకి తెరించి ఉంచితే. ఈ 2 కూడా ఏంటమ్మా ఫిల్లింగే. అంటే ఇప్పుడు టోటల్ కెపాసిటీ కావాలి ట్యాంక్ యొక్క కెపాసిటీ. వీటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా 60 అంటే ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంతమ్మా 60 లీటర్స్. ఈ 60 అనేది 20లో ఎంతమ్మా 3 టైమ్స్, 30లో ఎంతమ్మా 2 టైమ్స్. అంటే ఫస్ట్ వన్ 1 మినిట్కి 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది, సెకండ్ వన్ 1 మినిట్కి 2 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఈ 2 వర్క్ చేస్తే 1 మినిట్లో ఎన్ని లీటర్స్ ఫిల్ అవుతుందమ్మా 5 లీటర్స్. అంటే 60 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ని 1 మినిట్కి 5 లీటర్స్ ఫిల్ చేస్తే 60 లీటర్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే డివైడెడ్ బై ఎంతమ్మా మనకి 5లో ఎంత మనకి 12 మినిట్స్. అంటే సో వర్ దట్ ఆన్సర్ 12 మినిట్స్. How many numbers are there between 99 to 1000 such that digits occupied unit place? 99 మరియు 1000 మధ్య స్థానాల్లో 8 అనే అంకె ఉండే సంఖ్యలను కనుగొనండి. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఒక 3 digit నెంబర్. సో ఎక్స్ వై జెడ్ ఇది ఒక 3 digit నెంబర్ అమ్మా, 3 digit నెంబర్. బట్ మనకు అడిగిందంటే 1ల స్థానంలో 8 మాత్రమే ఉండాలా. ఈ ప్లేస్లో ఏముండాలా 8 రావడానికి గల పాసిబిలిటీ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయేమో మనకి ఓన్లీ ఒకటే కదా, ఒక ఛాన్స్. అంటే ఈ ప్లేస్లో 8 రావడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నామో ఒకటే ఉంది. అంటే 8 ఒకటే ఛాన్స్, ఇది ఒకటి. మళ్ళీ ఏంటమ్మా 10th ప్లేసెస్లో ఏమి ఉంటాయి మనకి, 10th ప్లేసెస్లో ఏముంటాయేమో మనకి. సో ఏ నెంబర్స్ రావచ్చు, ఏవైనా నెంబర్స్ రావచ్చు. అంటే 0 నుంచి 9 వరకు ఏ డిజిట్ అన్నా యూజ్ చేయొచ్చు, 0 నుంచి 9 వరకు ఏ డిజిట్ అన్నా యూజ్ చేయొచ్చు. అంటే అప్పుడు మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉంటాయేమో 0 to 9 అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ అమ్మా మనకు 10 నెంబర్స్. ఇదే కదా మనకి 10 నెంబర్స్.
నెక్స్ట్ ఏంటమ్మా 100 ప్లేస్ కావాలి. 100 ప్లేస్లో ఏమవుతుందంటే ఇక్కడ జీరో ఫామ్ కాదు, జీరో ఫామ్ అయిందంటే అది మళ్ళీ 2 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే అప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఏముంటామా 1 నుంచి నెక్స్ట్ ఏంటమ్మా మనకు 9 వరకు కావచ్చు. అంటే 1 నుంచి 9 వరకు అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయేమో మనకి ఇక్కడ. సో 1 నుంచి 9 వరకు అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా 9 ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వీటిని మొత్తం ఏం చేయాలా మల్టిప్లై చేయండి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 1 అంటే ఎంతమ్మా 1's ప్లేస్లో నీకు రావడానికి గల చాయిస్ ఎన్నున్నామో 1. నెక్స్ట్ 10's ప్లేస్లో ఎన్నున్నామా 10 ఛాన్సెస్. అదే 100 ప్లేస్ ఎంతమ్మా 9. అంటే 9 into 10 into 1 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 90. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 90. ద ఏజ్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ లాస్ట్ ఇయర్ వాజ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్ కుడ్ బి ద క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ నెక్స్ట్ ఇయర్. What is the least number of years he must wait for his age to become the cube a number again? So very logical question. మిస్టర్ ఎక్స్ వయస్సు గత సంవత్సరం ఒక సంఖ్య వర్గముగా ఉంది. ఒక సంఖ్య అంటే ప్రీవియస్లో ఒక సంఖ్య వర్గంగా ఉంది. వచ్చే సంవత్సరము అది ఒక సంఖ్య యొక్క గణముగా ఉంటుంది. అతని వయస్సు మళ్ళీ ఒక సంఖ్య యొక్క గణంగా మారడానికి అతనికి కనీసం ఎన్ని సంవత్సరాలు వేచి ఉండాలి? ఏం లేదమ్మా మనకి ఇక్కడ ఒక బ్యాక్ మన యొక్క ఏజ్ అనేది ఏంటంటే ఒక స్క్వేర్ నెంబర్, మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది అది క్యూబ్ అవుతుంది. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వెయిట్ చేస్తే అది మనకు క్యూబ్ అవుతుంది అంటున్నాడు. చూడమ్మా మనకి ఇప్పుడు డైరెక్ట్ ఎలా తీసుకుంటా అంటే స్క్వేర్ అన్నాడు కాబట్టి బ్యాక్ కాబట్టి సో వర్గం అంటే ఏంటమ్మా ఎన్ని ఇయర్స్ ఎగోనో తెలియదు మనకి. సో ఇప్పుడు ఎగో తీసుకుంటా స్క్వేర్ నెంబర్స్ ఏంటమ్మా 1, 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4, 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9, 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా 16, 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25, 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా 36, నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా 49. ఇవి స్క్వేర్స్ అమ్మా. నేను ఇప్పుడు ప్రజెంట్కి రావాలా ఎంతనో తెలియదు. ఒక 1 ఇయర్ వచ్చాను అనుకున్నామా 1 అంటే ఎంతమ్మా 2, నెక్స్ట్ ఏంటమ్మా 2, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 1 ఇయర్ ఆఫ్టర్ అంటేనా 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్టర్ అంటే ఎగో 1 ఇయర్ ఆఫ్టర్ అంటే ఇది 2. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఒక 2 ఇయర్స్ ఆఫ్టర్ అంటే ఎంత వస్తుంది 1 ఇయర్ ఆఫ్టర్ అంటే ఎంతమ్మా ఇది 5, నెక్స్ట్ ఎంతమ్మా 10, నెక్స్ట్ ఎంతమ్మా 17, నెక్స్ట్ ఎంతమ్మా 26, నెక్స్ట్ ఎంతమ్మా 37, నెక్స్ట్ ఎంతమ్మా 50. ఇక్కడ మనకేమిందంటే వచ్చే సంవత్సరం అది ఒక ఘన సంఖ్యగా ఉండాలి అన్నాడు. బట్ ఇక్కడ ఏమైనా గణాలు ఉన్నాయా? ఏవి లేవు, గణాలు లేవు కదా మనకి. ఎస్ గణాలు లేవు. నెక్స్ట్ ఏంటమ్మా ఒక ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత 1కి 2 యాడ్ చేస్తే ఎంతమ్మా 3, 4కి 2 యాడ్ చేస్తే ఎంతమ్మా 6, 9 2 అంటే ఎంతమ్మా 11, 16కి 2 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు 18, 25కి 2 యాడ్ చేస్తే ఎంతమ్మా 27, 36కి 2 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు 38, 49 అంటే ఎంతమ్మా 51. ఇది మనకి ఇప్పుడు ఏమన్నా గణాలు ఏమైనా ఉన్నాయి? ఎస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదేంటమ్మా గణం అయింది, ఇదేంటమ్మా స్క్వేర్ అయింది. అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటమ్మా మనకి 25 నా ఏజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎన్ని ఇయర్స్ తర్వాత అవుతుందమ్మా మనకి ఇక్కడ ఎన్ని ఇయర్స్ తర్వాత అవుతుంది? 2 ఇయర్స్ ఆఫ్టర్. 2 ఇయర్స్ ఆఫ్టర్ నా ఏజ్ ఏమవుతుందమ్మా పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఎస్ పర్ఫెక్ట్ క్యూబ్. కానీ నా యొక్క ప్రస్తుత వయసు అంటే ఇదే కదా మనకి ప్రజెంట్ 1 ఇయర్ రావాలి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 1 ఇయర్ అంటే ప్రస్తుతం నా యొక్క వయసు ఎంతమ్మా 26 ఇయర్సే కదా. ఎస్ ఇది మనకి. బట్ అతని వయస్సు మళ్ళీ ఒక సంఖ్య గణంగా మారటానికి అన్నాడు. నెక్స్ట్ ఏంటమ్మా మనకి క్యూబ్ అయింది, నెక్స్ట్ గణం కావాలి. నెక్స్ట్ ఏంటంటే 27, నెక్స్ట్ వచ్చే గణం అంటే ఏంటమ్మా మనకు 4 క్యూబ్డే కదంగా. సో ఏంటమ్మా మనకి 3 క్యూబ్డ్ ఇది. నెక్స్ట్ వచ్చేది ఏంటమ్మా గణం ఎంతమ్మా 4 క్యూబ్డ్. 4 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 64 కావాలి. అంటే ఇప్పుడు 26 అనేది 27 అయింది, మళ్ళీ 26 మనకి 64 కావాలి. అంటే ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? ఎంత ఉందమ్మా డిఫరెన్స్ అంటే 64 అంటే 26 ఎంతమ్మా మనకి. సో 14 - 6 అంటే ఎంతమ్మా 8, నెక్స్ట్ ఎంతమ్మా 5లో 2 పోతే ఎంతమ్మా 3. అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత అతని యొక్క వయస్సు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది మళ్ళీ అంటే ఎంతమ్మా 38 ఇయర్స్ తర్వాత అవుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఏ పికాక్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ఏ పిల్లర్ విచ్ ఈజ్ 9 meters height. From a point 27 meters away from the bottom of the pillar, a snake is coming to its hole at the base of the pillar. Seeing the snake, the peacock pounces on it. If their speeds are equal, at what distance from the hole is the snake catch? 9 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం పైభాగంలో ఒక నెమలి కూర్చుంది. ఓకేమా. సో ఇదేంటమ్మా 9 మీటర్స్. ఇక్కడ ఏంటమ్మా మనకి ఏంది పికాక్ ఇక్కడ ఉంది మనకి, పికాక్ కూర్చుంది.
స్తంభం అడుగు భాగం నుండి 27 మీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువు నుండి ఒక పాము స్తంభం అడుగు భాగంలో ఉన్న తన రంధ్రం వైపు చూస్తుంది. అంటే ఇక్కడ నుండి ఒక పాము ఏంటమ్మా 27 మీటర్ల దూరంలో ఉన్న ఒక రంధ్రాన్ని చూస్తుంది అన్నాడు. ఓకే, ఆ పామును చూసిన నెమలి దానిపైకి దుంకింది. ఒకవేళ అంటే దుంకింది, ఒకవేళ వాటి వేగాల సమానంగా రంధ్రం నుండి ఎంత దూరంలో ఆ పామును కట్టుబడింది. అంటే ఇక్కడ నుంచి ఏంటమ్మా దాన్ని పట్టుకోవడానికి దానిపైకి జంప్ చేసింది ఇక్కడికి. ఇది మనకి అంటే ఇప్పుడు ఈ దూరం అనేది ఎంత ఉంటుంది అని అడిగాడు. అంటే ఆ దూరం అన్నప్పుడు ఇది ఏంటమ్మా సార్, ఇది ఏమనుకుంటాం ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఇది ఎంత వస్తుందమ్మా మనకి, ఇంకా టోటల్ 27 మైనస్ ఎంతమ్మా ఎక్స్. అంటే ఏంటమ్మా ఈ టోటల్ డిస్టెన్స్ నుంచి ఎక్స్ మైనస్ చేస్తే ఇది వస్తుంది. వాటి ఏమన్నాడంటే ఇక్కడ వాటి వేగాలు సమానంగా ఉన్నాయన్నాడు కదా. వేగాలు సమానంగా ఉంటే దూరంలో కాలంలో ఎలా ఉంటామో సేమ్ డైరెక్షనే కదా. అంటే ఇప్పుడు ఈ వాల్యూ కావాలంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇది కూడా ఇదే కదా మనకు వచ్చేది. అంటే ఇది కూడా ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది ఎలా ఉందమ్మా మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం రాయొచ్చు మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేరే కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 27 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా 9 స్క్వేర్ ప్లస్ ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ భుజము స్క్వేర్. ఎస్ 27 స్క్వేర్ అంటే ఎంతమ్మా 729 కదా. ఎస్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ 2ab అంటే మైనస్ 2a అంటే ఎంతమ్మా 54x దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 81 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్ 9లో 1 పోతే ఎంతమ్మా 8, 12 మైనస్ 8 అంటే ఎంతమ్మా 4, నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 6 డివైడెడ్ బై ఎంతమ్మా 54 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా ఎక్స్. ఇది మనకి ఎస్ 9 7 జా 9 2 జా 9 6 జా 6లో ఎంతమ్మా 6 1 జా 6 2 జా. అంటే ఆ ఎక్స్ అనేది ఎంతమ్మా మనకి 12 మీటర్స్ డిస్టెన్స్లో. అంటే అప్పుడు ఏంటమ్మా రంధ్రం నుండి పాము ఎంత దూరంలో పట్టుబడుతుందమ్మా 12 మీటర్స్. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 12 మీటర్స్. If the volume of a sphere is increased by 95 5/16% without changing the shape, what will be the percentage increase in its surface area? ఒక గోళాన్ని దాని ఆకారాన్ని మార్చకుండా దాని ఘనపరిమాణాన్ని 95 5/16% పెంచితే దాని ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? గోళం ఘనపరిమాణం అంటే ఏంటమ్మా 4/3 ఏంటమ్మా మనకి 5r క్యూబ్డ్. ఇక్కడ కాన్స్టెంట్ అనేది ఏమి ఉండదు మనకి ఆర్ క్యూబ్డ్. ఇది పెంచాడు అన్నాడు. చూడమ్మా మనకి 95 నెక్స్ట్ ఎంతమ్మా 5/16 అన్నాడు. 16 5 ఎంతమ్మా 80, 16 9 ఎంతమ్మా 144. ఇది మనకి 8 + 4 ఎంతమ్మా 12, నెక్స్ట్ ఎంతమ్మా 5, నెక్స్ట్ ఎంతమ్మా 1. అంటే ఇక్కడ +5 యాడ్ చేస్తే ఎంతమ్మా 5 డివైడెడ్ బై ఎంతమ్మా 16. పర్సంటేజ్ రిమూవ్ చేయాలంటే ఎంతమ్మా 100. 25 6 జా 25 1 జా 25 4 జా అంటే 61/64 అవుతుంది. అంటే యాక్చువల్గా నీ యొక్క రేడియస్ ఎంతమ్మా 64 పెంచాడు. 61 పెంచితే ఎంత వస్తుందమ్మా 125 అవుతుంది. అంటే ఆర్ క్యూబ్డ్ ఈక్వల్ 64:125 అయితే దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 4:5 కదా. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 4 క్యూబ్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంతమ్మా 5. ఇది మనకి ఇప్పుడు ఆర్ వచ్చింది. కానీ మనకని దాని వైశాల్యంలో పెరుగుదల శాతం గోళం యొక్క అంటే సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటమ్మా మనకి 4 5r² కదా. 4 5r². అంటే ఇప్పుడు ఏంటమ్మా కాన్స్టెంట్ పోతుంది అంటే r². 4² అంటే ఎంతమ్మా 16, 5² అంటే ఎంతమ్మా 25. అంటే అప్పుడు ఎంత పెరిగిందమ్మా మనకి ఇక్కడ 9 బై పెరుగుదల అంటే తగ్గుదల డిఫరెన్స్ బై ఎంతమ్మా స్టార్టింగ్ వాల్యూ ఎంతమ్మా 16. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 100. 4 4 జా 4లో ఎంతమ్మా మనకి 25 టైమ్స్. నెక్స్ట్ 4 6 జా 24, నెక్స్ట్ ఎంతమ్మా 4 2 జా 4 5 జా అంటే 9 5 జా ఎంతమ్మా 45, 9 2 జా ఎంతమ్మా 18 అంటే 22, 9 6 జా 54 అంటే ఎంతమ్మా 56. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 56.25%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 56.25.